నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక రాజు దగ్గర 3 గుర్రాలు ఉండేవి. ఆ గుర్రాలు ఒక గుర్రం చాలా షార్ప్గా ఉండేది అనమాట. ఎట్లా అంటే పరిగెడితే దాన్ని ఓడించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక గుర్రము ఆలోచన చేసేది బాగా, ఖచ్చితంగా నేను ఏది చేయాలనుకున్నా ఆలోచన చేస్తా అనుకునేది. ఇంకో గుర్రం చాలా మందబుద్ధి గుర్రం, తను అనుకుంటే చేయగలుగుతుంది కానీ అనుకోదు. ఇలాంటి గుర్రాలు 3 గుర్రాలు ఉండే. అయితే రాజు ఒకసారి ఏం చేసినంటే, ఒక చుట్టుపక్కల రాజులందరూ కలిసి గుర్రాల పందాలు పోటీ పెడతారు. పోటీ పెట్టినప్పుడు ఈ దేశం నుంచి 3 గుర్రాలు వెళ్ళాలి. ఈ 3 గుర్రాలు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమంటారంటే, ఒక దేశం నుంచి ఒకటే గుర్రం వెళ్ళాలి కదా, కామన్గా అయితే ఇలా వెళ్ళాలి. అయితే ఈయన దగ్గర 3 గుర్రాలు ఉన్నాయి. ఈ 3 గుర్రాలకు పోటీ పెడతారు అన్నమాట. పోటీ పెట్టేసి ఏం చేస్తారంటే, అక్కడ ఆ పోటీ దగ్గర ఏముంటుందంటే, చుట్టూ ఇవి పరిగెత్తే చుట్టూ వాడు తినబండాలు పెడుతుంటారు, ప్లస్ మెత్తని గడ్డి లాంటిది పెడుతుంటారు. ఇవన్నీ కూడా వాడికి ఇష్టమైన అన్ని చుట్టూ పెడుతుంటారు. ఆ చుట్టూ పెడుతుంటారు అన్నమాట. అయితే అక్కడ పోటీలో వాళ్ళు కావాలి కాబట్టి ఈ రాజు కూడా ఏం చేస్తారంటే, ఈ వీళ్ళ గ్రౌండ్లో సేమ్ అలాగే పెట్టి చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ 3టికి పోటీ పెడతాడు. ఈ 3టికి పోటీ పెడితే ఏది గెలుస్తా అనుకుంటున్నారు మీరు? కింద కామెంట్లో చేయండి, ఓకేనా? కామెంట్లో పెట్టండి ఏది గెలుస్తుందా. చాలామంది అనుకుంటారు కదా, అనుకున్నది మీరు కామెంట్ చేయండి. తర్వాత 3టికి ఒకేసారి ట్రిగ్గర్ నొక్కుతారు. అనుకుంటే నొక్కగానే 3 పరిగెత్తలు షురు పెడతాయి. చాలా తెలివిగా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. ఫాస్ట్గా వెళ్ళి అక్కడ కొంచెం అలసిపోయినట్టు అయిన తర్వాత తినుబండాలు తినేస్తుంది. తినేస్తుంటుంది. ఇవి 2 దాటేటి కూడా అది గుర్తుపెట్టుకోదు. ఇవి 2 మెల్లగా దాటిపోతుంటాయి. ఈ మధ్య రకం గుర్రం ఏం చేస్తుందంటే, ఇది వస్తుందా లేదా అని చూసుకుంటా అది పరిగెడుతుంటుంది. ఇది వస్తుందా లేదా అంటే, ఇది ఆగిపోయిందిగా, వస్తుందా లేదా అని చూసుకుంటా ఈ గుర్రము పరిగెట్టడం ఆగిపోతుంది. ఇక ఇదేదైతే ఉందో కొంచెం స్లో కదా. ఇది 3వది ఏంటంటే, దీనికి ఏది అవసరంలా, పరిగెత్తడం ఒకటే కావాలా అంతే. అంటే మెల్లగానే పోతుంది, పరిగెడుతుంది. ఏది చూడట్లా, తినేది చూడట్లా, ఏది చూడట్లా, పోతుంది. తీరా పోయేసరికి ఆ గీత దాటిపోతుంది. గీత దాటిపోయి వెనక చూసేసరికి ఆల్రెడీ అవి పరిగెత్తుకొని వస్తుంటాయి వెనకాల. అప్పుడు ఇది అనుకుంటుంది కదా, ఓహో నాకన్నా ఒక రౌండ్ ముందు వెళ్ళిపోయిందేమో అనుకుంటారు వీళ్ళు, నాకంటే వాళ్ళు ముందు వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి అనుకుని ఇంకా పరిగెడతాం మొదలు పెడుతుంది. అయితే కాటివాడు వచ్చేసి పట్టేసుకొని మంచి తినే ఆహారం, మంచిది ఆహారం తీసి పెడతాడు. పెట్టేసేసి దానికి ఒక మంచి పూలమాల వేసేసి బొట్టు పెడతాడు అన్నమాట. అప్పుడు అనుకుంటారు నేను విన్నాయని అనుకుంటాను. అంటే ఇక్కడ ప్రపంచంలో చాలామంది చాలా తెలివిగల ఉంటారు, నేను విన్ అయిపోతా అని. చాలా తెలివిగా వాళ్ళు స్టార్టప్ చాలా తెలివిగా స్టార్ట్ చేస్తారు, స్పీడ్గా. కానీ వాళ్ళకు కొన్ని హార్డిల్స్ వచ్చిన తర్వాత, వాళ్ళకు ఇష్టమైన అయిన తర్వాత వాటి పక్కన వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది వాళ్ళని చూస్తూ ఆగిపోతుంటారు. కానీ ఎవరైతే మందబుద్ధినా కానీ, ఎవరైతే వాళ్ళు స్లోగా వెళ్ళినా పర్లేదు కానీ సీరియస్గా డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు. మీరు ఎక్కడైనా ఈ ప్రపంచం చూడండి, ఎగ్జైటింగ్గా ఎవరైనా మీ బిజినెస్కి వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఎగ్జైటింగ్గా వచ్చినప్పుడు ఎగ్జైటింగ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా దీనికన్నా స్పీడ్గా డబ్బులు వచ్చేయడానికి కానీ, లేకుంటే స్పీడ్గా ఇంకేదో వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఉంటారు, చాలా అందరు చేస్తుంటే చూస్తుంటారు. వీళ్ళు చాలా తెలివిగాలే, వీళ్ళు అందరు చేస్తుంటే చూస్తుంటారు. నేను చేసి మొదలు పెడితే వీళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ వీళ్ళు కూడా ఏదో ఒక రోజు ఆగిపోతారు. కానీ స్లోగా మెల్లమెల్లగా వీళ్ళకి డౌట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని తీర్చుకోవడానికి మెల్లమెల్ల చేసి ఒక 2 సంవత్సరాలు కనుక వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో ఉండగలిగితే ఈజ్ ద పర్సన్ హై లెవెల్లో ఉంటాడు. అటువంటి పీపుల్ మీ టీంలో ఉంటే మీ గ్రోత్ చాలా బాగుంటుంది. తొందరగా వచ్చి తొందరగా ఎదగాలనుకునే వాళ్ళు చాలా ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మీ టీంలోకి ఎలాంటి పీపుల్ తీసుకురావాలంటే,
ఫాస్ట్గా గ్రోత్ కావాలని చూసేవాళ్ళు కాదు, స్లో అండ్ స్టడీ గ్రోత్ అయ్యే వాళ్ళు చూడండి, ఖచ్చితంగా విన్ అవుతారు వాళ్ళు. ఆ విన్ కావడం కాదు, కొంతమందికి రోల్ మోడల్ అవుతారు వాళ్ళు. ఓకే, ఈ రోజుకి ఈ స్టోరీ. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ ఎంజాయ్. బాయ్ బాయ్.